హలో అండి అందరికీ. ఈరోజైతే ఆలు బజ్జీ, అవి కూడా సింపుల్గా క్విక్గా త్వరగా అయిపోవాలి అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ అందులో వేయాలి, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ చిన్న షార్ట్ అనమాట. ఫస్ట్ అయితే మనం శనగపిండిని తీసుకుని అందులోకి ఓన్లీ చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం ఓమా, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఆలు స్లైసెస్ని రెడీగా పెట్టేసుకొని ఆ పిండి కన్సిస్టెన్సీ కలుపుకోవడంలోనే ఇది బజ్జీలు ఉంటాయి. ఎలాంటి మీరు సోడా ఉప్పులు వేయకుండానే మంచిగా ఇలా పొంగుతాయి అన్నమాట. దీనిలోకి స్టఫింగ్ కోసం మీరు యూస్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. నేనైతే దీనిలోకి ఆనియన్స్, ఇంకా పల్లీలు, డీప్ ఫ్రై చేసిన పల్లీలు, ఉప్పు కారం వేసి కలిపేసి ఈ బజ్జీలో ఇలా పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అసలు ఈ స్టఫింగ్ దీనికోసం మనం చేసుకోకపోయినా బాగానే ఉంటే నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. ఇవి వేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అయ్యి ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. మనం ఎలా సోడా ఉప్పులు వేయకపోయినా